న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకు తెలుసు కదా. దేవుని పిల్లలు చాలా చక్కగా దీవించబడిన స్థితిలో ఉండటం, తర్వాత తర్వాత పాపం చేయటం. సైకిల్ ఉంటుంది అనమాట. సైకిల్ అంటే ఒక చక్రం లాగా. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని పిల్లలు ఎలా ఉంటారు? సేఫ్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటారు. ఆశీర్వదించబడిన స్థితిలో నుంచి ఏమవుతారు? పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు శిక్షించబడతారు. శిక్షించబడిన తర్వాత మొర పెడతారు. మొర పెట్టినప్పుడు దేవుడు ఒక రక్షకుడిని ఇస్తాడు, న్యాయాధిపతిని ఇస్తాడు. మళ్ళీ దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత చెప్పరే, మళ్ళీ పాపం చేస్తారు. మళ్ళీ పాపం చేసిన తర్వాత మళ్ళీ శిక్షిస్తాడు. మళ్ళీ శిక్షిస్తే మళ్ళీ మొరపెడతారు. ఇంక ఇదే సైకిల్ అనమాట. ఏ గ్రంథం? మన సైకిల్ కూడా అంతే.